శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగే దీక్షల విరమణకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి భవానీ మాలదారులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి పైగా భవానీలు దీక్షల విరమణకు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగే దీక్షల విరమణకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి భవానీ మాలదారులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి పైగా భవానీలు దీక్షల విరమణకు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు స్నానఘాట్లు, తలనీలాలు సమర్పించే కేశ ఖండనశాలలు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచే భవానీలు నగరానికి తరలివస్తున్నారు. ఈరోజు రాత్రే పవిత్ర కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం క్యూ లైన్లోకి చేరుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంలో మూల విరాట్కు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఆలయం నుంచి అర్చకులతో పాటు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, పాలక మండలి సభ్యులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహామండపం దిగువన ఉన్న హోమగుండాల వద్దకు చేరుకుంటారు. మహామండపం ఎదుట ఏర్పాటు చేసిన 2 హోమగుండాల్లో ఉదయం 6:30 అగ్ని ప్రతిష్టాపన చేస్తారు. దీంతో దీక్షల విరమణ లాంఛనంగా ప్రారంభమవుతోంది. అప్పటికే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని కొండ దిగువకు చేరుకునే భవానీలు ఇరుముడులను సమర్పించి అనంతరం హోమగుండంలో నేతి కొబ్బరికాయలను సమర్పించడంతో దీక్ష పరిసమాప్తం చేసుకుంటారు. శబరిమల రద్దీ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్తో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాల వద్ద రద్దీని అంచనా వేయడంతో పాటు స్నానఘాట్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు, క్యూలైన్లపై దృష్టి పెడుతున్నారు. విద్యతో పాటు క్రీడలు, వివిధ అంశాలలో ప్రతిభ సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలో గౌతమ్ యాజమాన్యం ఎంతో విద్యా వ్యాప్తిగా కృషి చేస్తూ ఎంతోమంది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో నూతన సంవత్సరం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెల్లంపల్లి బహుమతులను అందించారు. అనంతరం విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. గౌతమ్ స్కూల్కి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ గౌతమ్ స్కూల్ అధినేత సూర్యరావు ఎమ్మెల్యే వెల్లంపల్లిను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ ప్రాంతంలో 2 దశాబ్దాల క్రితం గౌతమ్ పాఠశాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారంటూ స్కూల్ అధినేత సూర్యారావును కొనియాడారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు రానున్న కాలంలో ఉన్నతమైన స్థానంలో నిలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. క్రమశిక్షణతో పాఠశాల విద్యార్థులకు నేర్పుతున్న విలువలను, సాంప్రదాయాలను పాటిస్తున్న గౌతమ్ స్కూల్ అధినేత సూర్యారావు జీవితం పలువురికి ఆదర్శమన్నారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అనేక అంశాల్లో విశేష ప్రతిభ సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమ్ స్మార్ట్ క్యాంపస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లా పిల్లలకి సోషల్ యాక్టివిటీస్ నేర్పించడం కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో మా దగ్గర చదువుకునే పిల్లలు ముందుండాలని చెప్పని ఆయన ఒక తపన. కానీ ముఖ్యంగా టీచర్స్ కూడా చాలా పక్కగా చాలా అందరికీ కూడా బాగా ట్రైన్ చేయడం, ఆ ట్రైనింగ్ ద్వారానే ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుందని కూడా నేను మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఈ విద్యా సంస్థలు దినదిన అభివృద్ధి చెందాలి, ఇంకా కొన్ని వేల మంది పిల్లలకి ఈ యొక్క స్కూల్ ద్వారా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యరావు గారికి ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ ఈ స్కూల్లో ఈవెంట్ ఉందంటే తప్పనిసరిగా నాకు ఆయన పిలుస్తారు. నేను కూడా అదే అభిమానంతో ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లోకి రాగానే ఒక కుటుంబంలాగా, ఈ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా నన్ను కూడా వాళ్ళందరూ కూడా చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ మరొకసారి ఇక్కడున్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. పిల్లలకి చదువుతో పాటు ప్రతిదీ కూడా అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో టీచర్స్కి ముందుకు చెప్పుకోవాలని అందరూ కూడా అకుట్టుతమైన దీక్షతో ఈ యొక్క చదువు చెప్పడం, మాకు పనిచేస్తున్నటువంటి
ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఇన్ఛార్జీలు కానీ చక్కగా ఈవెన్ డ్రైవర్స్ కానీ ఆయంలు కానీ అన్ని రకాలుగా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడాను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి అతిథులందరూ కూడా ఇంకోసారి మనస్ఫూర్తిగా నమస్సమాజాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రజలందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కొనియాడారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ధి కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పటమట రైతు బజార్ రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద, యలమంచిలి రవి అభిమానులు పాల్గొని యలమంచిలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రైతు బజార్ రైతులకు, కొనుగోలుదారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో పసుపులేటి వేణు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ధి కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నాన్నగారిది 19వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వేణు ఈ రైతు బజారు దగ్గర ఈ రైతు బజారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ 19 సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోకుండా మమ్మల్ని మర్చిపోనివ్వకుండా ఆయన్ని గుర్తు చేసుకుంటా నివాళులు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళు చిన్న కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికీ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఆయన్ని మాకు గుర్తు చేస్తా ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అనంతరం రావి శారద మాట్లాడుతూ ప్రజల కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా పటమటలో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేశారని అన్నారు. గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయ అధ్యక్షులుగా అనేక గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. సహనశీలి అయిన యలమంచిలి నాగేశ్వరరావును స్మరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేగా కాకుండా కూడా ముందు నుంచి పటమట ప్రాంతంలో అందరికీ ఎంతో ఆత్మీయులుగా ఉండి ఒక మంచి గ్రంథాలయం, గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయానికి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి గ్రంథాలయ సేవలు అందించారు. మేము ఏ పని చేసినా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన ఆయన మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, సౌజన్యమూర్తి, ఎంతో సహనవంతులు. ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. ఆయన్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా నాకు లభించిన ఈ అవకాశానికి ఎంతగానో కృతజ్ఞురాలు. అనంతరం పసుపులేటి వేణు మాట్లాడుతూ కంకిపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని అన్నారు. అనేక గ్రామాలకు బస్సులు వచ్చేలా కృషి చేశారన్నారు. ప్రతి సంవత్సరం రైతులంతా కలిసి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 19వ వర్ధంతి ప్రతి సంవత్సరం పెద్ద ఆయన నాగేశ్వరరావు గారు వర్ధంతి చేసుకుంటూ ఇక్కడంతా రైతులు మేమంతా కలిసి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటూ అన్నయ్య యలమంచిలి రవి గారిని కాకేసుకొని ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా రైతు సోదరులు అంతా కాడ ఘనంగా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా మాకు ఉంటుంది. ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. జనవరి 2వ తారీఖు వచ్చిందంటే ఒక పండగ వాతావరణంగా మేము భావించుకుంటాం. అధికారంలోకి వస్తే ప్రతి నెల 1వ తేదీన జీతం, మెరుగైన పిఆర్సీ, సకాలంలో డిఏలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. చెప్పిన మాటలకు భిన్నంగా మెరుగైన పిఆర్సీ, సకాలంలో డిఏలు ఇవ్వకపోగా కనీసం 1వ తేదీన జీతం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతి నెల 17వ తేదీ వరకు జీతాల కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రాలలో, 9, 10 తేదీలలో రాష్ట్ర కేంద్రాలలో 36 గంటల ధర్నా చేస్తామన్నారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో యూపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వివిధ అవసరాల కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్,
ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ చెల్లింపులు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో పెట్టిందన్నారు. సకాలంలో డిఏలు ప్రకటించడం లేదని, అప్పుడప్పుడు డిఏలు ప్రకటించినా వాటి అరియర్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. ఆగస్టు 24వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 2023 సెప్టెంబర్ నాటికి అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు చెల్లింపు చేయలేదన్నారు. అధికారులతో బకాయిల గురించి ప్రస్తావించినప్పుడల్లా రాబోయే నెలలో చెల్లిస్తామని దాటవేస్తున్నారన్నారు. బకాయిల చెల్లింపునకు ఒక స్పష్టమైన విధి విధానాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పీఆర్సీ బకాయిలు విడుదలకు విధి విధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల పీఎఫ్, డిఏ, ఏపీజీఎస్ఐ సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, పీఆర్సీ అమలు జరిగే వరకు 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే భయపడే పరిస్థితులు మా ప్రభుత్వ హయాంలో ఉండవు, మేము స్నాయపోత వాతావరణంలో మెలుగుతాం అని చెప్పి మీరు పదే ఏదైతే చెప్పారో అది ఈ రోజున మీరు అమలు చేస్తున్నారా, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఏదైనా ఒక విషయం సాధన కోసం ఆందోళన చేపడితే వెంటనే 41A నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి ఏదైనా ఒక పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి నిర్బంధంలో పెడతా ఉన్నారు. ఇదేనా మీ ఫ్రెండ్లీ తరహా పరిపాలన అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మేమే దాచుకున్న డబ్బులు మాకు రావాల్సినటువంటి డబ్బులు అడుగుతూ ఉన్నాం. మీరు బకాయిలు పెట్టి ఈ రోజున ఆ బకాయిలు మొత్తం 18,000 కోట్లు దాటింది. ఇది ప్రభుత్వం గ్రహించాలి. ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి డబ్బుని మాకు తిరిగి చెల్లించడం కోసం ఇన్ని ఆంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించడం సరికాదని చెప్తా ఉన్నాం. మా డబ్బుని మాకు తిరిగి ఇవ్వడం కోసం ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ రకరకాల వాయిదా పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే ఏదో ఒక పేరుతోటి దీన్ని కాలయాపన చేసేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి రేపు మా బకాయిలన్నీ చెల్లించాలని, లేదా భవిష్యత్తులో మిగిలిన సంఘాలతో కూడా కలుపుకుని పెద్ద ఎత్తున పోరాట కార్యాచరణలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీలు సమగ్రలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నటువంటి సమ్మెకు మా యూటీఎఫ్గా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికల్ని పరిష్కరించే దానికోసం చర్చలు జరపాలి తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పేరుతో వాళ్ళని వైపున బెదిరింపులు దిగే పేరుతోటి ప్రభుత్వం వ్యవహరించడం తగదనేటువంటిది మేము తెలియజేస్తూ ఆ సమ్మె న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుతాం. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని చెప్పారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. జనవరి 3న కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని, 9న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంఘీభావంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని చెప్పారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 104,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని అన్నారు. రోజుల తరబడి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 6 సార్లు చర్చలు జరిగినా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వం పతనపు అంచులో ఉందన్నారు. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇవ్వకుండా కలెక్టర్లు అంగన్వాడీలకు నోటీసులు జారీ చేశారన్నారు. జగన్కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత చెల్లెల నుంచి తిరుగుబాటు మొదలైందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, విష జ్వరాలు ప్రబలుతున్న సందర్భంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగడం ప్రజలకు మంచిది కాదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలను అంగన్వాడీలు ముట్టడిస్తారని, 9న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంఘీభావంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని చెప్పారు. అలాగే మీరు చెప్పినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అమలు చేస్తాం అని చెప్పారు. దానికి జీవో ఏమీ ఇవ్వలేదు. వారికి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి అమలు చేయడంలా. ఇది కాకుండా ప్రధానమైనటువంటి జీతభత్యాలు, అట్లాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకని సమస్యలన్నీ కూడా తెలుసు. పదే వారు చర్చల్లో చెప్పారు. 6 సార్లు చర్చలు చేశారు, కానీ ఇంతవరకు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. ఇది తప్పుడు పద్ధతి. ప్రభుత్వం ఇట్లా అనుసరించడం అనేది శుద్ధ తప్పు. అట్లాగే మున్సిపల్ వర్కర్స్లో కూడా
ఆ కార్మికుల్ని, పోటీ కార్మికుల్ని తీసుకొచ్చి పనులు చేయించడం, ఎమ్మెల్యేలతో సహా రంగంలో దిగిచ్చేయడం, నరసరావుపేట ఎమ్మెల్యే కార్మికులను నేరుగా బూతులు తిట్టడం ఈరోజు మీరు చూస్తుంటారు. డబ్బులతో కొనుగోలు చేయొచ్చు ఎవరినైనా అధికారం నిలబెట్టుకోవడానికి, లేదు భయభ్రాంతులు చేసి బెదిరించి ఇది చేయొచ్చు, లేకపోతే గూండాయిజం చేసి ఇది చేయొచ్చు అనేటువంటి 3 పద్ధతులు అనుసరించి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు అర్థమవుతుంది. అందువల్లే అంగన్వాడీలను కూడా బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చేసింది. చీఫ్ సెక్రటరీ ఇవ్వకపోతే జిల్లా కలెక్టర్లు అట్లా ఇచ్చేటువంటి అధికారం వాళ్ళకు లేదు. మీరు రేపే వచ్చి డ్యూటీలో చేరండి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాము, అన్నీ ఇచ్చాం. ఏమి ఇచ్చారన్నీ? అందువల్ల ఇది ఒక తప్పుడు ప్రచారం ప్రభుత్వం ప్రజల్లోకి పంపిస్తూ ఉంది. అందులో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ట్రేడ్ యూనియన్స్గా, ప్రజలు కూడా అంగన్వాడీలు 1,06,000 మంది పనిచేస్తున్నారంటే ఇది ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం పైకి మాటలు చెప్తా ఉంది. ఏదైతే ప్రభుత్వం మొండి వ్యవహారం చేస్తూ ఉందో ఈ మొండితనానికి వ్యతిరేకంగా అంగన్వాడీ సమయం ఉధృతం చేస్తూ ఉన్నారు. రేపు 3వ తేదీన కలెక్టరేట్ల దగ్గర ముట్టడి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మా కార్మిక సంఘాలుగా రాబోయే రోజుల్లో మొత్తంగా ఓ సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించడానికి మేము పూనుకుంటా ఉన్నాం. 9వ తేదీన అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడానికి, ధర్నాలు చేయడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. అన్ని కార్యక్రమాలు కార్మికవర్గం పాల్గొంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి కార్మికవర్గం సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలి. ఏదైతే చెప్తా ఉందో 11 డిమాండ్లు 10 డిమాండ్లు మేము ఆమోదించాలని చెప్తా ఉందో అది అబద్ధం. కేవలం 4 డిమాండ్లు మాత్రం ఆమోదించారు. ఆ 4 కూడా మేము ఆమోదించింది కాదు, వాళ్ళు ప్రకటించారు. అందులో కూడా 2 డిమాండ్లు ఆర్థిక భారం లేనివి, కేవలం కాగితం పెన్నుతో రాసుకునే తప్ప దానివల్ల ₹1 ఎవరికి రాదు. లబ్ధిదారులకి ఏదో చేసి అవన్నీ మా 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 అంగన్వాడీలకు ఇచ్చడానికి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం 4 డిమాండ్లు 2 డిమాండ్లు మాత్రం మాకు సంబంధించినవి ఉన్నాయి. ఏదేమైనా ప్రధానమైన డిమాండ్లకు సంబంధించి జీతాల సమస్య కావచ్చు, గ్రాడ్యుయేట్ సమస్య కావచ్చు, పెండింగ్లో ఉంది. ఆ సమస్య పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. జనవరి 5వ తేదీలోగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు విధుల్లోకి చేరాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణం అంగన్వాడీల కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. మినీ వర్కర్లు ఉన్నారు, వర్కర్ పని, హెల్పర్ పని చేస్తూ ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా మార్చండి అని చెప్పేస్తే జీవో ఇంతవరకు రాలేదు. ఈ రోజుకి అంగన్వాడీలు నిన్న ఈ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కోనసీమ జిల్లాలో ఒక హెల్పర్ చనిపోయింది, అట్లనే నెల్లూరు జిల్లాలో ఒక వర్కర్ చనిపోయింది. ఇంతమంది నిర్దాక్షిణ్యంగా 100ల మంది ఈరోజు కార్యకర్తలు సర్వీస్లో ఉండి ఈ ప్రభుత్వం టార్చర్ ఒకవైపు, పేదరికం వైపు చనిపోతూ ఉంటే కనీసం ఒక్కరికైనా ఈ ప్రభుత్వం బీమా అమలు చేసిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కనీసం అందరికి ఇచ్చే వైఎస్ఆర్ బీమా కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేదు. అంతేకాకుండా ఈ రోజుకి కూడా మినీలు జీవో రాని పరిస్థితుల్లో ఉన్నాం. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారంలోకి రాగానే ఎండగడతామని ఆయన హెచ్చరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని ఆయన కార్యాలయంలో నిన్న నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్తో పాటు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ నేతలు పాల్గొని న్యూ ఇయర్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్, అమిశెట్టి వాసు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. మనమందరం కూడా ఒకటే ఆలోచించాలి. మన రాష్ట్రం బాగుండాలంటే మంచి ప్రభుత్వం రావాలి. మనం జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే ఎక్కడ చూసినా మరి ఇసుక మాఫియా, మరి ల్యాండ్ మాఫియా, మరి మద్యం మాఫియా లాగా తయారైపోయినాయి. ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలు లేవు. కొత్త కంపెనీలు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. పాత కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పాపం లేదు. మరి ఎన్ని కష్టాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు 3.5 సంవత్సరాలుగా
ప్రజలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధలన్నీ కూడా పోయి 24లో ఉమ్మడి, ఎందుకంటే ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కృష్ణలంక బ్రహ్మరాంబాపురంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు, అయోధ్య శ్రీరామ మందిర చిత్రము, ఆహ్వాన పత్ర వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశంలో ప్రతి గడపకు చేరాలని సాధు సంతులు నిర్ణయించారని, అందులో భాగంగా అందరికీ వితరణ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరాముని మందిర నిర్మాణం ఆనందదాయకమన్నారు. ఈ నెల 22వ తేదీన బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి కాక ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు విచ్చేస్తున్నారు. అలాగే మరి ఆ రోజున మనం భారతదేశం అంతా కూడా మరో దీపావళిలాగా జరగాలని సాధు సంతులు నిర్ణయించారు. ఆ రోజున అందరూ కూడా మధ్యాహ్నం ముహూర్తం 12 గంటల 6 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల సమయం ఇచ్చారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ఉన్నటువంటి మందిరాల్లో భజనలు, నామ సంకీర్తనలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సాధు సంతులు అందరూ కూడా నిర్ణయించి చెప్పినారు. కృష్ణా జిల్లా ఐలూరు వద్ద కరకట్టపై కంకర్ టిప్పర్ పల్టీ కొట్టింది. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగునా గోతులమయం కారణంగా టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. కరకట్టపై ప్రయాణించాలంటే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్టపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, మరమ్మతులు చేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులు, పలువురు ప్రముఖులు, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. 100 మంది రిక్షా కార్మికులకు ఒక్కొక్కరికి 3 టైర్లు 3 ట్యూబులు చొప్పున అందించారు. పేద విద్యార్థులకు 5గురితో పాటు దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించారు. నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని, ఒకరినొకరు సహకరించుకుంటూ సేవాభావం కలిగి ఉండాలని తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్సులు చోపర్లను కట్టిపడేశాయి. మరి బస్టాండ్ దగ్గర ఉన్న రిక్షా కార్మికులు గతంలో నీకేం కావాలయ్యా అంటే మాకేమొద్దండి, మా రిక్షాలకి టైర్లు ఇవ్వండి అన్నారు. ఎంతమంది ఉంటారంటే చాలా చిన్నకి చెప్పారు. సరే చేద్దాంలే అంటూ నెలలు గడిచాయి. జనవరి 1 వచ్చింది. చేసేటువంటి ఆలోచన ముందుకొచ్చింది. దాంతో ఆచరణ ప్రారంభమైంది. ఈ ఆచరణలో భాగంగానే మరి ఈరోజు రిక్షా కార్మికుల కోసం 3 టైర్లు 3 టూర్లు చిన్న కార్యక్రమమే. నేనేమి పెద్ద కార్యక్రమం, మనమేదో వాళ్ళ కష్టాలను తీర్చేటువంటి కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు అడిగారు. మరి ఆ కష్టజీవుల కోసం మనం చేతనైన సాయం, చిరు సాయం చేసేదానికోసం శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అనిత ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేసిన ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఫారిన్కు సంబంధించిన అందాలను విజయవాడ నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిట్టుగుంట శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందన్నారు. ఫారిన్ అందాలను నగరవాసులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తోందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు అనీఫ్ మాట్లాడుతూ అనిత ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో నగరంలో ప్రథమంగా ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఈఫిల్ టవర్, లండన్ బ్రిడ్జ్, సింగపూర్ ట్విన్ టవర్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలియజేశారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల చైర్మన్ నిడుమోలు రమ, సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, నిర్వాహకులు అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా కూడా పిల్లలకి, పెద్దవారికి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతంలో ప్రజలకి, ఇక్కడ ఉండేటటువంటి స్టాల్స్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి తినుబండారాలు కానీ, రకరకాలైనటువంటి
అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కసారి ఇందులోకి వస్తే ప్రజలకి ఒక మంచి అనుభూతి కలిగే విధంగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఒక మంచి వాతావరణంలో పాల్గొని టైంపాస్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా మనం దీన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మేలు జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రకాల స్టాల్స్ ఉంటాయి. వివిధ రకాల రాష్ట్రాల స్టాల్స్, తినుబండారాలు, అమ్యూజ్మెంట్స్. దాంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే మీకు వెల్ ఆఫ్ డెత్ అని ఒక చెక్క బావిలో మారుతి కారు మరియు మోటార్ సైకిల్ తిరిగేది. ఇది ప్రత్యేక ఆకర్షణ ఎగ్జిబిషన్లో. వీటిని ప్రజలందరూ ఈ సంక్రాంతి సందర్భంగా తిలకించి ఆనందించుకోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.